నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 29th సెప్టెంబర్ 2025 సోమవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడున్న భారతీయులందరూ దసరా నిన్న వేసుకున్నారు రాత్రి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ముచ్చట, ఒక ఉత్కంఠ భరిత మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్కు కరెక్ట్ సమాధానం చెప్పింది. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు మనోళ్ళు, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే, అన్నిట్లలో గెలుచుకుంటూ వచ్చారు. ఫైనల్ కూడా నేనైతే ఒక 10 నిమిషాలు టీవీ బంద్ చేసిన, భయమైంది ఇక్కడ ఓడిపోతారని. కానీ ముసలోళ్ళు, పిల్లలు, వృద్ధులు, పెద్దోళ్ళు, నడి వయస్కులు, మినిస్టర్లు, కేంద్ర మంత్రి మా బండి సంజయ్ అన్న, ఇట్లా ఎంతో మంది మ్యాచ్ కోసం మాలలుండి కూడా మ్యాచ్ కోసం వెయిట్ చేసుకుంటున్నారు. ఒక్కడసారి గెలుపు అది మనకు కనబడంగానే కేరింతలు, సంబరాలు, పటాకలు, బాణాసంచాలు, అబ్బాబాబా. నిజంగా చెప్తున్నా, ఎక్కడ వికెట్లు పడంగానే భయమైంది. అరే కనీసం ఒక పవర్ ప్లే జాకనన్నా ఇద్దరు ఓపెనర్లు ఇద్దరు ఉంటే కొంచెం స్కోరు ఒక 50-60 కొడుదురు అని అనుకున్నాం. కానీ తొందరగా అవుట్ అయ్యేసరికి భయమైంది. కానీ మనోడు, మన తెలుగు బిడ్డ భలే ఆడిండు పిల్లాడు, మస్తు ఆడిండు లాస్ట్ వరకు. శివన్ దూబే అన్ని మ్యాచ్లలో ఫెయిల్ అయ్యి ఈ మ్యాచ్లో సక్సెస్ అయిండు. నిజంగా అది ఒక సమిష్టి కృషి, టీమిండియా విజయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కాలర్ ఎగరేసే క్షణం అది రాత్రి. నిజంగా దసరా మనకు నిన్న రాత్రి అయిపోయింది. ఎందుకంటే మన శత్రు దేశం ఎప్పుడు మనం ఆట లెక్కనే ఆడతాం, కానీ వాళ్ళు ఆటలో కూడా మనల్ని అవమానపరిచే విధంగా మాటలు, ఆహాభావాలు ఇట్లాంటి ప్రదర్శించిన టీమిండియా మాత్రం భలే సమాధానం చెప్పింది అందరికీ. మన ఇంటి దగ్గర పటాకాలు ముట్టించే పరిస్థితి లేదు, కానీ లేకపోతే పటాకాలు ముట్టిద్దు, అంత ఆనందం అనిపించింది. బాగా రోజుల తర్వాత పాకిస్తాన్ను ఫైనల్ దాకా వచ్చిన తర్వాత కూడా గెలవకుండా ఇంటికి పంపించారు. వాళ్ళు ఒక 2-3 వికెట్లు పడగానే వాళ్ళ ముఖంలో ఎక్కలేని ఆనందం, కప్పు కొట్టినాం, ఇన్ని రోజులు ఓడిపోయినందుకు ఇప్పుడు గెలుతున్నామని అనుకున్నారు. కానీ అలా గెలుపు మన హీరోలు అడ్డుకొని మనకు భారతదేశానికి కప్పు తీసుకొచ్చిర్రు. పాకిస్తాన్కి అన్ని రకాలుగా బుద్ధి చెప్పారు ఆటలా. ఇక్కడ వాళ్ళు మళ్ళొకసారి మన జోలికి రాకుండా ఎక్కడన్నా లూజ్ స్టాక్ చేయాలంటే కూడా ఆలోచించేటట్టు. ఇవాళ నాకు తెలిసి పాకిస్తాన్లో 1,00,000 టీవీలు వలిగిపోయి ఉంటాయి. నిన్న వాళ్ళకి వచ్చింది ఒకటే, ఒక 2-3 వికెట్లు పడగానే ఈసారి మనదే విజయం అని సంబరాలు చేసుకుంటారు. రోడ్ల మీదకి వచ్చి ఓడిపోగానే కథం టీవీలన్నీ వాళ్ళు కొడతారు. టీవీలలోకి మంచి గిరాకీ ఉంటుంది పాకిస్తాన్లో. ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన ప్రతిసారి పాకిస్తాన్లో టీవీలు కొన్ని లక్షల టీవీలు పలిగిపోతూ ఉంటాయి. చెప్పలేను, కానీ చాలా ఆనందం అనిపించింది. మనమే ఏదో ఆట ఆడి గెలిచిన ఫీలింగ్ ఉంది లోపల మనసులో. ఆ మ్యాచ్ నిజంగా అట్లా క్లైమాక్స్ నిజంగా మనోళ్ళకి ఇలా ప్లస్ పాయింట్ ఏంటంటే, మన టీమిండియాకు 100 రన్లు ఉండి 30 బాళ్ళు ఉన్న కొడతారు. ఎందుకంటే మనోళ్ళు T20లలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. మనం IPLలో మనోళ్ళు అందరినీ రాకి తయారు చేసి పెట్టింది మన భారతదేశం, మన టీములను. వాడు ఎటువంటి బౌలర్ అన్నా కానీ అవతలోడు కొడితే 6 ఓడే. నిజంగా చాలా ఆనందం అనిపించింది. ప్రతి ఒక్క ప్లేయరు, తిలక్ వర్మన్ అయితే అబ్బా పిల్లగాడు ఎక్కడ అవుట్ అవుతాడో అని భయపడ్డా, కానీ మంచిగా ఆడి చాలా సంతోషం వచ్చింది. మన తెలుగు బిడ్డ, మనందరం గర్వపడే విషయం, మన టీంలో మన తెలుగోడు ఆసియా కప్ ఫైనల్లో మన దేశాన్ని నిలబడి ఒంటి చేతితో గెలిపించింది. సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే. నేను నిన్న రాత్రి డిన్నర్కి పోయిన ఫ్యామిలీతో ఒక హోటల్కి జగిత్యాల్లో. అప్పటికి పాకిస్తాను 70కి ఇంకొక వికెట్ కూడా వాళ్ళలేదు. కొంతమంది పాకిస్తాన్ ప్రేమికులు ఆ మ్యాచ్ చూసుకుంటా సంబరపడుతున్నారు. వికెట్ వాళ్ళేదా అంటే వికెట్ వాళ్ళలేదు భయ్యా,
మస్తు ఆడుతున్నారు పాకిస్తాన్ వాళ్ళని వాళ్ళు ముచ్చట పెట్టుకుంటారు. అప్పుడు అనిపించింది వాళ్ళు ఎంత ఆడినా క్లైమాక్స్లో మాత్రం మనదే ఉంటుంది, టీమిండియానే కప్పు కొట్టుకొస్తుంది అబ్బాయి అనుకున్నాం. అన్నట్టే రాత్రి మనోళ్ళు మస్తు అంటే అది నేనైతే దసరా పండుగ నిన్న రాత్రే చేసుకున్నా సార్. అది పెద్ద సెలబ్రేషన్ అయిపోయింది రాత్రి. బండి సంజయ్ అనేది వీడియో చూసిన పొద్దున అది ఇంకా ఆనందం అనిపించింది. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కూడా చిన్న పిల్లాని లెక్క సెలబ్రేషన్ చేసుకున్నాడు అందరితోటి కలిసి. చాలా ఆనందం అనిపించింది. అట్లా ఎంతోమంది నాకు తెలిసి మన ప్రధానమంత్రి గారు కూడా మంచి దాన్ని మన గెలుపును, టీమిండియా గెలుపును చాలా సంతోషంగా హ్యాపీగా చేసుకొని ఉంటారు. మనకు వీడియోలలో ఏం రాలేదు కానీ సంజయ్ అనేది వచ్చింది, నేను చూసిన. నిజంగా గ్రేట్. టీమిండియా సమిష్టి కృషి, బౌలర్లు కానీ, బ్యాటింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ అన్నిట్లల్లా ప్రతి ఒక్క టీం తోటి ఒక రేంజ్లో ఆడిర్రు. వాళ్ళు ఇచ్చిన కప్పు కూడా మనోళ్ళు చేతితోటి ముట్టుకోలే. ఫైనల్ అయిపోయినాక కప్పు ఇస్తా అంటే కూడా కప్పు తీసుకోకుంటున్నారు మన టీమిండియా. అది ఒక దేశాన్ని ఇంకో దేశం ద్వేషించితే ఒక ఇట్లా ద్వేషించాలి. నిజంగా మనం పాకిస్తాన్ను మనం ఎంత వాళ్ళకు సహాయం చేసినా వాళ్ళ కృతజ్ఞత ఉండదు. పామది, అది ఎప్పుడు కాటేసేది తెలియదు. వాళ్ళు కొత్త రకాలుగా మన దేశాన్ని నష్టం చేయడానికి వాళ్ళు రోజు ఒక ప్లాన్ ఎత్తనే ఉంటారు. ఆ ప్లాన్లేవో వాళ్ళు డెవలప్ అయ్యడానికి అక్కడ ఉన్న ప్రజలకు ఉపయోగపడి ఎత్తే పాకిస్తాన్ కూడా మనతోటి సమానంగా పోటీలు ఉంటుండే అన్ని విధాలుగా. కానీ ఆ పనులు చేయరు వాళ్ళు. మన దేశంలోని తీవ్రవాదులను తయారు చేయాలి, 15-20 మందిని కనాలి, పోరాలను అమ్ముకోవాలి, వాళ్ళని తీవ్రవాదులు తయారు చేసి మన దేశానికి పంపాలి. అది వాళ్ళు పెంచే సిస్టమ్ అట్లుంటుంది. కానీ మన దేశంలో ఉన్న అదే మైనార్టీలు పిల్లలను కన్నా కూడా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని మంచి ఎంప్లాయీస్ని చేసి మన దేశానికి ఉపయోగపడేటట్టు తయారు చేస్తారు. పాకిస్తాన్కు మనకు అదే తేడా. ఇప్పటికి కూడా నిన్న సోషల్ మీడియాలో వచ్చింది, ఒకడు కర్ణాటకలో ఒక టీషర్ట్ వేసుకున్నాడు, వెనకాల కాశ్మీర్ అట మన భాగం కాదంట, పాకిస్తాన్ అట. ఆ టీషర్ట్ ప్రింట్ చేసినోన్ని వేసుకున్నోన్ని బట్టలు తినేదా కదా అనాలి. ఆయనకి కర్ణాటక నుంచి కాశ్మీర్ ఎంత దూరం ఉంటుందో ఆయనకి నాలెడ్జ్ లేదు. కాశ్మీర్ స్పెల్లింగ్ రాదు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు. అసలు కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా తెలియదు, గవర్నర్ కూడా తెలియదు. గసంటి నా కొడుకులు ఈ దేశంలో ఉండి నిన్న క్రికెట్ మ్యాచ్ చూసేటోళ్ళని చూస్తే మస్తు కోపం వచ్చింది. రన్ రేట్ బహుత్ అచ్చా హై భయ్యా, అచ్చా ఖేల్ రే అంట. అచ్చానే ఖేల్తారు కానీ లాస్ట్కు క్లైమాక్స్లో ఆయనతో కప్పు మనకు వస్తుంది అనుకున్నాను నేను. బిర్యానీ తినేటప్పుడే ఒక వికెట్ పడ్డది, లేచేసరికి రెండో మూడో పడ్డాయి, కథం అయిపోయింది అని అనుకున్నా. 150 లోపే క్లోజ్ అవుతారు, 130కి ఇలా ఆల్అౌట్ చేస్తే మన ఇద్దరు ఓపెనర్లు ఉంటే చాలు అనుకున్నా. కానీ బ్యాడ్ లక్, ఓపెనర్లు తొందరగా అవుట్ అవుడు. మిడిల్ ఆర్డర్ కరెక్ట్గా ఉన్నది, మిడిల్ ఆర్డర్ మంచిగా ఆడింది. లాస్ట్కు మాత్రం తిలక్ వర్మ బ్యాటింగ్ పిల్లవాడు మనోడు తెలుగు తేజం సూపర్ ఆడిండు. హ్యాట్సాప్ టు టీమిండియా. నిజంగా మీ యొక్క విజయం దసరాను మన దేశానికి ముందే తీసుకొచ్చింది. ఎన్ని కోట్ల భారతీయులు నిన్న మ్యాచ్ చూసిర్రో అందరి మొఖాలల్లా దసరా సంతోషం కనబడ్డది. నేనైతే శివయ్యని అదే మొక్కిన, ఏదేమన్నా జరగని స్వామి మన టీమిండియా గెలవాలనుకున్నా, గెలిచింది. ఓకే సార్, నేనేమన్నా తప్పు మాట్లాడితే సారీ. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.